స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం యథా పాలక తథా అనుచర. పాలకుడు ఎలా ఉంటాడో వాళ్ళ అనుచరులు కూడా అలాగే ఉంటారు. నేను ఇప్పుడు ఏం మాట్లాడాలనుకున్నాను మీకు కొంతవరకు అర్థమైపోయిందా? గత 3 రోజుల కిందట సాక్షి టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శేషగిరిరావు మరియు అనలిస్ట్ కృష్ణన్ రాజు, అనలిస్టు వారి మధ్య ఒక సంభాషణ జరుగుతుంటే ఆ సంభాషణలో వివాదాస్పదంగా మాట్లాడినటువంటి అంశం అమరావతి అంటే వేశ్యలకు రాజధాని అన్నట్లుగానే మాట్లాడాడు. అసలు అలా మాట్లాడాలని అవసరం ఆయన మాట్లాడాలనుకున్న టాపిక్ వేరు, కానీ దీనికి ముడిపెడుతూ మాట్లాడాడు. మేబీ ఇది వాళ్ళ నాయకుని యొక్క ఆదేశాల మేరకే అలా మాట్లాడాడేమో అని అనిపిస్తుంది. దీంతో అక్కడ అమరావతిలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఉద్యమించడం జరిగింది. నిజంగానే ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పిదం. ఒక రాజధానికి ఆ విధంగా ఆపాదించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఆయన మాట్లాడాలనుకున్న అంశంలో ఒకవేళ ఎయిడ్స్ బాధితులు ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు అని చెప్పచ్చు. కానీ ఖచ్చితంగా అమరావతికి ముడిపెట్టి చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆయన కావాలనే మాట్లాడినట్టుగానే అనిపిస్తోంది. ఆ అడిగిన ప్రశ్న లేదా దానికి సంబంధించి అనలిస్ట్ ఇచ్చినటువంటిది ఇది వాడు ఖచ్చితంగా ఒక దురుద్దేశంతో మాట్లాడినటువంటి అంశమే అని చెప్తారు. ఎందుకంటే అసలు అమరావతితో సంబంధం ఏం లేదు. ఎయిడ్స్ అనేటువంటిది భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచే ఉంది. అది కేవలం భారతదేశమే కాదండి, ప్రపంచం అంతటా ఉంది. మనం వింటూ ఉంటాం, ముంబై రెడ్ లైట్ ఏరియా అని, కోల్కతా అని రకరకాల ప్రాంతాల్లో ఉంటూనే ఉంది. ఇది కొంతమంది అది ఒక వృత్తిగా చేసుకొని బ్రతుకు తెరువుగా కూడా తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి ఇంక వేరే మార్గం లేక కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక రకంగా అటువంటి సమాజంగా మనం కొంత చిందించాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళలో అవేర్నెస్ కలిగించాలి, అటువైపు మళ్ళకుండా ఉండేలా చేయాలి అనేటువంటి అంశాల మీద, అలాంటి వాటి మీద డిబేట్ పెట్టి దాన్ని ఏదైనా కొంచెం ఇంకొంచెం దాన్ని ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా అసలు రాజధాని అమరావతి దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కాదు, ఆ అమరావతి ఎక్కడో ఉంది అని చెప్పి, ఎక్కడో పైన ఉందిట, పైన అది ఏదో దేవతల రాజధాని అని. ఏమంటే అమరావతి అని ఇక్కడ మనం ఏం పెట్టుకోకూడదా? అమరావతి పేరు ఏమన్నా అసభ్యకరమైనటువంటిదా? అమరావతి, అమరులు అంటేనే దేవతలు అని అర్థం, మరణం లేనివారు, మంచి పేరేది. దానికి ఈ ఏదైతే వేశ్యావృత్తి, పడువృత్తి ఉందో దీంట్లో ఉండేటువంటి స్త్రీలకి ముడిపెట్టి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? అంతే కదా. ఇలా ఇప్పుడు ఇలాంటి ఎన్నో చేష్టలు గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి ఆ నాయకుడు ఎవడైతే ఉన్నాడో నాయకుడు అనేక రకాలుగా ప్రజలని నానా హింస పెట్టి ఏదో కొంత తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఏదో బటన్ నొక్కాను అంటే ఆ బటన్ నొక్కితే ఎవరికి పడిందో కూడా తెలియని పరిస్థితి. అటువంటి కొద్దిమంది ఉంటారు. అంతేగాని భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఏదో బటన్ నొక్కితే పడిపోయింది ఏమి లేదు. పడని వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. అసలు ఆ వర్గంలోనే కూడా కొంతమంది పడిన వాళ్ళు కూడా ఉంటారు.
ఆ పేదల్లోనే కొంతమంది దొరకని ఇలాంటి ఏమీ దొరకని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా వ్యతిరేకులా కదా మీకు ఎప్పటికీ కూడా. ఎంత మీరు కొంతమందికి పంచామో అన్నారో వాళ్ళు కాని మిగిలిన వాళ్ళందరూ అంతే. కాబట్టి ఈ రకమైనటువంటి ఆయన ఏమీ చేయలేక ఆయన వచ్చి జైలుకు వెళ్ళిన వాళ్ళని, నేరస్తులను, ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళని ఇంకొంచెం ప్రోద్బలిస్తూ అన్నట్టుగా చేస్తూ ఇదిగో ఇలా మీడియా ద్వారా ఈ విషం చిమ్మడం అన్నమాట. అమరావతి మీద ఎలా నాశనం చెయ్యాలి, గత 5 ఏళ్లలో నేను చాలా నాశనం చేశాను, ఇప్పుడు అది బాగు చేస్తున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్లు వేస్తున్నారు, భవనాల సమయాలకు పూర్తిగా కట్టడానికి 1-2 ఏళ్లలోనే చాలా వరకు ఒక దారికి తీసుకురావాలని చెప్పి పూనుకోవడం, పోలవరం 26 ఆ ప్రాంతానికి అయిపోవాలి అని అనుకోవడం, ఇవన్నీ చాలా కంటిగింపుగా ఉంటుందండి. ఏమో అంటే మరి ఆయన పరిపాలించుకునే రాజధాని ఎలా ఉండాలి అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన అలా అని భావించే అసలు మరి అలాంటప్పుడు ముందు రోజుల్లో అదే అమరావతికి ఆయన జై కొట్టడం దేనికి? తర్వాత అనుకోకుండా నెగ్గిన తర్వాత లేదు 3 రాజధానులు అనడం ఏమిటి? ఏదో తెలుగు సామెత ఉంది, ఉన్నదాని అంటే కట్టుకోవడానికి చీర లేకపోతే ఎక్కడో మేము బంగారం కొనిచ్చాడంట వేరే దాన్ని అలాంటిగా ఉన్న ఒక రాజధానిని సరిగా నిర్మించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 3 రాజధానులు నువ్వేం చేయగలవు? అయినా ఇది సమర్థనీయం కాదు. రాజధాని అంటే ఒకటి ఉంటుంది, ఏబీ రకరకాలైనటువంటి కారణాల చేత అనేక ఎక్కడో ఏదో చండీగఢ్ లాంటిది 2 రాష్ట్రాలకి రాజధానిగా ఒకటి మధ్యస్థంగా ఉంది, అటు హర్యానాకో ఇటు పంజాబ్ చండీగఢ్కో రెండింటికి కలిపి అనమాట. కానీ ఎక్కడైనా దాదాపుగా ఒక్కటే ఉంటుందండి ప్రతిదీ. ఎక్కడో విదేశాల్లో ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది అంటే అవన్నీ ఫెయిల్యూర్ మెథడ్స్. సో ఈ రకంగా ఆయన మాట్లాడినటువంటి ముఖ్యంగా కృష్ణంరాజు అనేటువంటి ఆయన అనలిస్ట్ మాట్లాడింది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఒకవేళ ఈ ఎయిడ్స్ విషయం మీద లేదా వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళ మీద మాట్లాడాలి అనుకుంటే ఆ టాపిక్కే మాట్లాడాలి తప్ప అక్కడ అమరావతి అనే పేరు తీసుకురావడం అనేటువంటిది అది చాలా దారుణం. అది అందరూ ఖండించాల్సినటువంటి అంశం. దానికి ఆ వేశ్యలకు ముడిపెట్టడం ఏంటండి? వేశ్యలు అనేవారు ప్రతి చోట ఉంటారండి, ఆ ఊళ్ళల్లో అక్కడక్కడ బాగా అట్టడుగు బలహీన వర్గాల్లోనూ అది ఆ వృత్తిని ఎంచుకుని పడుపు వృత్తిని ఎంచుకునే వాళ్ళు ఉంటారు. దానికోసం కొంతమంది ఉంటారు, లేదా దాంట్లోకి లాగబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది అమరావతి రాజధానితో ముడిపెట్టడం అనవసరమైన కాంట్రవర్సీ, తద్వారా రాష్ట్రం అంతా నిరసనలు, ఇదంతా కూడా అన్నమాట. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి దాని సమర్థనీయం కూడా. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి వంత పాడడం కూడా ఇది చాలా అనైతికమైనటువంటి విషయం. ఒక్క విషయంలో వాళ్ళు మేము మాట్లాడింది తప్పు, క్షమాపణ కోరుతున్నాం అనే మాటలు వెంటనే చెప్పి ఉంటే ఇది ఇంత రాద్ధాంతానికి వచ్చి ఉండేది కాదు. అలా చెప్పకపోగా 70 ఏళ్ళు పెద్ద ఆయన్ని అరెస్ట్ చేశారని మాట్లాడడం. అరెస్ట్ చేయడానికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదండి. ఈ అశుద్ధపు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఏ వయసు అయినా సరే అరెస్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు కదా అని హత్య చేసిన వాళ్ళని వదిలేయడం, చిన్నవాళ్ళు కదా అని అరెస్ట్ చేయడం ఇలా ఏమి ఉండదండి ప్రభుత్వాలకు. చట్టం ప్రకారం ఎవరు ఏం చేశారో దాని ప్రకారంగా శిక్షలు ఉంటాయి. ఇదే నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్న అంశం.